ఆ విధమైనటువంటి అన్నీ తేలుతాయి. ఇక్కడ ఏదో ఒకటి చూసా నవ్వుకున్నా, ఇది పరిహారం ఇవ్వలేదని కేసు పెట్టారట. ఏదో ప్రాజెక్టుకి పరిహారం ఇవ్వలేదని కేసు పెట్టారట, చీటింగ్ కేసు. పరిహారం ఎవరిస్తారు? ప్రభుత్వం ఇస్తుందా ఇదే? ఆ లెక్కనైతే నాగార్జున సాగర్కి సంబంధించి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరి మీద కేసు పెట్టాలా? లేకపోతే కనుక పోలవరానికి ఇప్పుడు ఎవరి మీద కేసు పెట్టాలా? పోలవరంలో ఇప్పుడు అందరికీ ఇవ్వట్లేదు కదా, కొంతమందికి ఇస్తున్నారు కదా పరిహారము. 41.5 అడుగులు ఎత్తులో పునిగే వాళ్ళకి ఇస్తున్నారు కదా, మరి మిగతా వాళ్ళందరూ కేసు పెట్టాలి కదా. లేదా ఇంతవరకు పోలవరం డబ్బులు అవ్వలేదు కదా పూర్తిగా, కాబట్టి కేసులు పెట్టారు. ఇంతకుముందు ఎవరిదన్నా సరే ఏదో సివిల్ సెటిల్మెంట్ చేశారు, ఇట్లాంటి కేసులు నడుస్తాయి. ఇప్పుడు వీళ్ళ అనుచరులు ఏదైనా చేస్తే ఇప్పుడు వాళ్ళందరికీ ధైర్యం వచ్చినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో దరిద్రం ఎట్లా ఉంటుందంటే, మీరు అన్న తమ్ములు 2 ఉన్నారు, ఆస్తి కూడా వచ్చింది. మీరు అన్న దగ్గర మీ తమ్ముడి దగ్గర ఆస్తి ఉంది, అన్నయ్య లాక్కోవాలనుకున్నాడు, ఏదో కథ చెప్తాడు వీళ్ళ దగ్గరికి వెళ్ళి, అలాగే తెలిసింది కదా అని చెప్పి ఆ రెండో వాడిని పిలిపిస్తారు, బెదిరిస్తారు, ఖాళీ చేయమంటారు. అలాగని ఈయనకి ఇస్తారా? ఓ 10 లక్షల చేతిలో పెట్టి ఇంటికి పో అంటారు. తద్వారా ఇద్దరు కలిసి ఆస్తిని లాక్కుంటుంటారు. ఇట్లాంటి వాటిట్లో అధికారంలో ఉన్న వాళ్ళ పక్షానే ఎప్పుడు నడుస్తుంటాయి. అది సుదీర్ఘకాలం పాటు కృష్ణా గుంటూరు జిల్లాలో ఈ హింస పడలేకే హైదరాబాద్ వెళ్ళిపోయినాడు చాలామంది. బెంగళూరుకు, హైదరాబాద్కు, చెన్నైకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ రూట్లో జరిగి ఉండొచ్చు.